అవును, మీకు ఏది సంచులు వచ్చేటివి ఇంతకుముందు జొన్నలకి? ఎట్లా సంచులు అంటే మామూలుగా అయితే తీసుకుంటాం. ఎంత పడుతుంది ఒక సంచి మీకు? కొత్తగా ఫస్ట్ టైం వేస్తున్నావా ఇప్పుడు? మామూలు 5 కేజీల ప్యాకెట్, మళ్ళీ కాకుండా 50 కేజీల ప్యాకెట్. నాకు ఎవరో చెప్పే ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చేది మాకు అంటే నేను అడుగుతున్నా. జొన్నలు అట్లా ప్రభుత్వం సంచులు ఒకటే 5 కేజీలు సార్ 14-19లో ఇచ్చేది అని చెప్పినారు నాకు అప్పుడు. మామూలు సంచులో గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి ఎన్ని ప్యాకెట్లు అయితే దానికి డబ్బులు కట్టించుకొని మళ్ళీ మీకు రీఫండ్ చేసేటోళ్ళు. మామూలు మీకు ఎన్ని సంచులు కావాల్సి వస్తుంది ఒక ఎకరా కంటే? ఖాళీ సంచులు 10-20 కావాలా? ఎంత ఖర్చు వస్తుంది మీకు సంచుల పైన? ఎంత 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 ఖర్చు వస్తుంది? గోన సంచి రేటు ఓ రేటు సార్, మామూలు ప్లాస్టిక్ ఒక రేటు. ఇది 18 రూపాయలు, అది అదేం మీకేం దానితో పెద్ద ఇది ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. స్పీడ్ వేసిన జొన్నకు వాళ్ళే ఇస్తారు. హైటెక్ జొన్న మామూలు మనం నిన్న ఎవరో వచ్చినారు నా దగ్గరికి, మాకు జొన్న సంచులు కావాలా అనేసి. సంచులు ఏంది మనం ఇచ్చేది అని నేను అడిగిన, అందుకు మిమ్మల్ని అడుగుతున్నా. నేను మార్కెట్ వాళ్ళకి మనం అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు స్వీట్ జొన్నలు సార్, మామూలు జొన్నలు అయితే అవసరం లేదండి. ఏమ్మా ఏం కొనడానికి వచ్చినావు? బిస్కెట్ ప్యాకెటా? ఎవరి కోసము? ఎవరు నీది? చిత్రసేడే, మా ఊరే. కానీ ఏ అబ్బట్లో చేరుకున్నాడు పిల్లోడు? ఇడా నువ్వేనారా? రారా ముందుకి. ఏ క్లాస్ నువ్వు? కొత్తగా చేరినావా ఇక్కడ? హాస్టలా? రోజు వచ్చిపోతా అంటావు. బాగానే ఉందా స్కూలు? బువ్వ బాగా పెడుతున్నారు లేదా? బాగాలేదా? బాగుందా బువ్వ? బాగాలేదు చెప్పురా రే, మాట్లాడుతూ వచ్చి వద్దా? వీడేం మాట్లాడ్డా వీడు బయట? రా బాయ్ రా. ఇన్ని అడిగిండేది జొన్నలకి, మీరేమో ఫస్ట్ ముందుగా సంచులు ఇప్పిస్తారు. నాకేం చెప్పినాడంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పి అని వచ్చినాడు. నాకు అర్థం కాల. లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళు కొనుగోలుకి వచ్చినప్పుడు ఇస్తారు మనకి. ఏమన్నా బాగున్నావా? ఏమ్మా మందేనైతే అంగడి ఎట్లుందమ్మా? వ్యాపారం ఎట్లుంది? అట్లేదా? మామూలు రోజుకి ఏం వ్యాపారం చేస్తావు? ఎంత చేస్తావు? ఒక 1000-2000 చేస్తావా? ఎంత రెంట్? ఎంత ఇక్కడ? 6000 రెంట్. పిల్లలు చదువుకోడు పోతున్నారు లేదా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. యా ఊరికి ఇచ్చినామ్మా? పర్లేదు, దగ్గరే అయినా దూరమే, అంతే కదా? వస్తుంటారా లేదా? అల్లుళ్ళు బాగా చూసుకుంటున్నారా? ఏం చేస్తారు అల్లుళ్ళు? మెకానికా? సప్లై చేసేది. వెరీ గుడ్. షాప్లో వేస్తామ్మా. వాట్ మిస్టర్ సోము, ఈరోజు బ్యాక్ పెయిన్ లేదా నీకు? పనిలో నుంచి వచ్చేదానిక వద్దులే అబ్బా, నేను అడగలేదులే నిన్ను నీ కష్టాలు. ఇంక మొదలే అయితే ఇంక ఆపవు. క్యా భాయ్, క్యా आज घर पे आज कायकू नहीं गए बाहर? वही है, कायकू क्या कर रहे थे घर पे? ఏమ్మా బాగున్నారంతా? ఏమైంది? అయ్యా అందుకేనా ఇట్లా కాలిండేది? ఈ మధ్యనేనా? ఎట్లా ఏమన్నా ఏం చెప్పినారు డాక్టర్లు? తగ్గుతుందంటనా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నాడమ్మా. ఎట్లుందంతా ఊర్లో? బాగానే ఉందా? పిల్లలు అందరూ? వ్యాపారం ఎట్టుందో చెప్పు, తర్వాత చెప్దాం. ఎంత మీరెంత చేస్తారా? 1000 చేస్తారా రోజుకి? 1000-2000 చేస్తారా వ్యాపారము? ఎట్లా దీని పెట్టుబడి ఆడ నుంచి తెచ్చుకున్నారు మీరు? మీ ఇంట్లో వాళ్ళే, మీ ఆయన వాళ్ళు పెట్టిండేదేనా? తీసుకొస్తాడు. మీ ఆయన రైతు పని చేస్తున్నాడా లేదా? లేదు. ఇదే పిల్లలు ఎట్లున్నారు? ఎక్కడున్నారు ఇప్పుడు? అవును, నిన్ను పర్లేదన్నారా ఇట్లా తిరిగేదానికంతా? ఇంత ఇదేమన్నా ఇంకా పచ్చిగుంటే ఏమన్నా మనకి ఏమన్నా
సార్ ఇంకా ఇప్పుడు వారం అయింది సార్ రావట్టు అంతే ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఆ? తీసుకుంటాను ఇంకా మా ఆయన వస్తే ఇంటికి పోతాను మరి కొద్దిసేపు ఏమ్మా అంత బాగున్నారు కదా మీరంతా పోయిస్తామ్మా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా నీకేం బాగా కంప్యూటర్ అన్నీ పెట్టినావు ఇక్కడ కంప్యూటర్ లేదు అన్నీ ఉన్నాయి జిరాక్స్ అంతా కంప్యూటర్ సిస్టమ్ ఆ? కంప్యూటర్ సిస్టమ్ రాదా వస్తారా ఇంకా ఈ కాలంలో జిరాక్స్కి బాగా ఫోన్లు గిన్నెలు వచ్చినాక వస్తాను ఎంతమంది వస్తారు రోజుకి నీకు సార్ ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఏం వ్యాపారం ఏం చేస్తావు 1000 రూపాయలు చేస్తావు రోజుకి లేదు సార్ అంత కూడా లేదు. రాదా అంతా ఎంత వస్తుంది 500 400 అంతే మిగిలేదు నువ్వు చెప్పేది వ్యాపారం ఎంత సార్, చేస్తావు అంత వ్యాపారమే అంత రెంట్ ఎంత దీనికి వారిని సగం దానికే బా ఇంకేంది నువ్వు కట్టేది 15,000 3,000 దానికి బాయా మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా చిన్న చిన్న ఏదో ఒకటి పిల్లలు ఎట్లున్నారు వేస్తామ్మా ఏమ్మా 50 మంది చింతల చెరువా ఏం వచ్చినారు ఇడికి బ్యాంక్ కాడికే ఏమిది జిరాక్స్ సెంటరా ఇది కూడా ఫోటో స్టూడియో జిరాక్స్ సెంటర్ ఎట్లున్నావు బాగున్నావా ఏమన్నా ఎట్లున్నావు ఏం బాగున్నావు చెప్పు నేను మాట్లాడినాడు కదా ఇంకేం చెప్తాడు పాపము ఇంకేం నా విశేషాలు ఎట్లున్నాయి పంటలు గింటలు అంతా ఏం లేదా మనకు పంటలు లేదా ఈడే ఏమన్నా ఎట్లున్నాయి పంటలు ఏం వేసినారు ఈసారి ఏం లేదా పొలము ఏమన్నా ఎంతసేపు అయింది వచ్చి ఏమన్నా ఎట్లున్నావు బాగున్నావా ఇంకేం విశేషాలు ఎట్లుంది అంగడి బాగుంటాయి గ్రీన్ అంగడిలు బాగుంటాయి కస్టమర్లు వస్తాయి కదా వ్యాపారం ఇవి కూడా ఆన్లైన్ అయిపోయినాయి అన్ని ఫ్లిప్కార్ట్ ఇక్కడ కూడా వస్తున్నాయన్నా రెగ్యులర్ ఇట్లాంటివి కూడా మన డైలీ యూస్ కూడా వస్తున్నాయి కదా వా కాదు మీరు దాంట్లో ఏమైనా పెట్టకూడదా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ దగ్గరలో ఎవరున్నారో చూస్తారు దానికి ప్రాసెసింగ్ ఫీజు 130-40 వరకు మనం పే చేయాలి కనుక్కున్నారా ఆల్రెడీ ప్రాసెసింగ్ అంతెందుకన్నా 30,000-40,000 లేదు ఇంకా ఆల్రెడీ డిమార్ట్తో టైప్ అవుదామని చెప్పి కాల్ చేస్తే అది ఒక్కసారి ట్రై చేయండి అమెజాన్ ఊరికి మాట్లాడి చూడండి వరకు డిపాజిట్ చేయమన్నారు డిపాజిట్ అదే రిటర్న్ నాట్ రీఫండబుల్ ప్యాకేజ్ ఇచ్చేది ఉండదు అంటారు రైట్ అన్న వేస్తా ఏమ్మా బాగున్నావా ఎట్లున్నావు ఏం పెద్దమ్మా ఎట్లున్నావు బాగున్నావా యాడికి పోతున్నావు ఇట్లా ఏం పని ఉండా ఇడా కాళ్ళ నొప్పులకా ఎవరి దగ్గర చూపించుకోవడానికి వచ్చినావు బాగానే చూస్తాడా ఇడ యాడి ఇల్లాడా ముందరా కానీ కానీ వయస్దా నువ్వే గెలిపించింది ఇంకా నువ్వు అనుకున్నా గెలిపించినావు అంతే వయస్దా ఏన్నా అన్నావా ఓ వడేయకూడదా మాకు ఇట్లా నేను అడిగినాక నువ్వేంది ఇచ్చేది బాగున్నావు కదా ఏమ్మా టీ ఆడ బాగుంటుంది ఇడా ఊరికి అట్లా ఇట్లా తిప్పుతారు కానీ ఒక దగ్గర బాగా పోనీరు బా టీ కాఫీ బాగుంటుందా కానీ ఏం ఎట్లున్నారు అందరి కాఫీ ఏమో మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నాయా పాలు ఉన్నాయా లేదా పాలు ఉన్నాయి కదా 100 కప్పులో 200 కప్పులో కావాల్సి వస్తుంది నీకు ఆయనతో వద్దు మన గ్యాల ఆయనకే మనం ఇప్పిద్దాం ఇడ ఏం పాలు ఉన్నాయా చేపి అన్నా చేపి అట్లా కుర్చీ అంటే బయట వచ్చాడు అందరు కూర్చోండి ఇదే మేల్ బాగుంది మీరు నాకు అడ్డం ఉండకపోతే సార్ అందరు కనిపిస్తారు మాట్లాడచ్చు దాన్ని నువ్వు